గాయస్ మనం ఈ వీడియోలో ప్రభాస్ టాప్ 10 మూవీస్ కలెక్షన్స్ గురించి ఈ వీడియోలో మనం చూసుకుందాం. గైస్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా చూడండి. టాప్ 1 మూవీ కనుక చూసినట్టయితే బాహుబలి పార్ట్ 2. బాహుబలి పార్ట్ 2 యొక్క బడ్జెట్ కనుక చూసినట్టయితే 250 కోట్లు పెట్టి తీయడం జరిగింది. ఈ మూవీకి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 1814 కోట్ల వరకు అయితే రావడం జరిగింది. ఈ మూవీ అయితే ఇండస్ట్రీ హిట్. నెంబర్ 2 చూసినట్టయితే బాహుబలి పార్ట్ 1. ఈ మూవీ యొక్క బడ్జెట్ కనుక చూసినట్టయితే 118 కోట్లు పెట్టి ఈ మూవీని నిర్మిస్తే ఈ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 630 కోట్లు అయితే ఈ మూవీకి రావడం జరిగింది. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. నెంబర్ 3 సలార్. ఈ మూవీ యొక్క బడ్జెట్ 300 కోట్లు పెట్టి ఈ మూవీని నిర్మిస్తే ఈ మూవీకి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 650 కోట్ల వరకు అయితే రావడం జరిగింది. ఈ మూవీ హిట్. నెంబర్ 4 మూవీ కనుక చూసినట్టయితే సాహో. ఈ మూవీ యొక్క బడ్జెట్ 350 కోట్లు పెట్టి ఈ మూవీని నిర్మిస్తే ఈ మూవీకి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 450 కోట్ల వరకు అయితే రావడం జరిగింది. ఈ మూవీ హిందీ ఇండస్ట్రీలో హిట్ అయితే కావడం జరిగింది, తెలుగు ఇండస్ట్రీలో ఫ్లాప్ కావడం జరిగింది. నెంబర్ 5 ఆదిపురుష్. ఈ మూవీ యొక్క బడ్జెట్ కనుక చూసినట్టయితే 400 కోట్లు. ఈ మూవీకి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 395 కోట్లు రావడం జరిగింది. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 6 రాధేశ్యామ్. ఈ మూవీ యొక్క బడ్జెట్ 300 కోట్లు. ఈ మూవీకి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 150 కోట్ల పైన రావడం జరిగింది. ఈ మూవీ డిజాస్టర్. నెంబర్ 7 మూవీ కనుక చూసినట్టయితే మిర్చి. ఈ మూవీ యొక్క బడ్జెట్ 35 కోట్లు పెట్టి ఈ మూవీ నిర్మిస్తే ఈ మూవీకి వచ్చిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 87 కోట్లు రావడం జరిగింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్. నెంబర్ 8 మూవీ కనుక చూసినట్టయితే మిస్టర్ పర్ఫెక్ట్. ఈ మూవీ యొక్క బడ్జెట్ 18 కోట్లు పెట్టి ఈ మూవీ నిర్మిస్తే ఈ మూవీకి వచ్చేసి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 47 కోట్లు రావడం జరిగింది. ఈ మూవీ హిట్. నెంబర్ 9 మూవీ రెబల్. ఈ మూవీ యొక్క బడ్జెట్ కనుక చూసినట్టయితే 40 కోట్లు పెట్టి ఈ మూవీ నిర్మిస్తే ఈ మూవీకి వచ్చిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 44 కోట్ల వరకు అయితే ఈ మూవీకి రావడం జరిగింది. ఈ మూవీ ఫ్లాప్. నెక్స్ట్ నెంబర్ 10 మూవీ కనుక చూసినట్టయితే డార్లింగ్. ఈ మూవీ బడ్జెట్ కనుక చూసినట్టయితే 15 కోట్లు పెట్టి ఈ మూవీ నిర్మిస్తే ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ అయితే 40 కోట్ల వరకు అయితే రావడం జరిగింది. ఈ మూవీ హిట్. ఫైనల్ గా కల్కి మూవీ. ఈ మూవీ అయితే 27th రోజు రిలీజింగ్ అయితే ఉంది ఈ మంత్. గైస్ ఈ మూవీ థియేటర్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే మినిమం 1500 కోట్ల నుంచి 2000 కోట్ల మధ్య కలెక్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నా. మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఎంతమంది టికెట్ బుక్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్లో చెప్పండి. అదేవిధంగా ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి.